డాన్సింగ్ గణేష్ అనమాట. చూస్తున్నారు కదా, గణేష్ నాట్యం ఆడుతున్నట్టు వస్తుంది అనమాట. అయితే ఇది మీకు కేవలం డిస్ప్లే కోసం కాదండి, ఇక్కడ మీరు దియా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సరే, పసుపు దంచడం అనేది మన ఆనవాయితీ అనమాట, అంటే మన సాంప్రదాయం అనమాట. అందులో 5 పసుపు దంచుతున్నట్టు ఉంటుంది. అయితే కూర్చొని ఉన్నది కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు అనమాట, వాళ్ళ కోసం కూడా తెప్పించాను. అయితే దీంట్లో కూడా ఈ పైన డిజైన్స్ చూసారు కదా, ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రం చూపిస్తాను. దీంట్లో రకరకాల డిజైన్స్ కూడా వస్తాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయండి. దీంట్లో కూడా 99 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. చాలా బాగుంది. కింద పీకాక్ డిజైన్ స్టాండ్ మోడల్ వచ్చింది, రౌండ్ షేప్ బేస్, సైడ్ కి బెల్స్ మోడల్ కూడా వస్తూ ఉంటాయండి. చిన్న సైజ్ కటోరీస్. ఎగ్జాంపుల్ ఇందాక మీరు ప్లేట్ చూసారు కదా, ఈ ప్లేట్ లో ఒకవేళ 3 కటోరీ ఎలా పెట్టుకొని ఇవ్వాలనుకున్నా కూడా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది పూజ దగ్గర కూడా యూజ్ చేసుకొని చాలా బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, వెడ్డింగ్ ఐటమ్స్ అయినా కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అయినా కానివ్వండి, పూజ ఐటమ్స్ అయినా కానివ్వండి, హోమ్ డెకార్ ఐటమ్స్ బ్రాస్లో అయినా కూడా మీకు డెఫినెట్లీ ఇది బెస్ట్ వీడియో కాబోతున్నది. మీరు పర్చేస్ చేయాలంటే మీరు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా కూడా సింగిల్ ఐటమ్ తీసుకున్నా కూడా హోల్సేల్ అండ్ విత్ షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్సెస్ ఉంటాయి, అది మీరు మాత్రం గమనించాల్సి ఉంటుంది. అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి క్లియర్గా పర్ఫెక్ట్ ప్యాకింగ్ విత్ ట్యాక్స్ ఇన్వాయిస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. దాన్ని ఫాలో అప్ మాత్రం మీరు చేసుకోవాలంటుంది. అవన్నీ వీడియోలో క్లియర్గా అన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఐటమ్ డీటెయిలింగ్తో సహా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు అన్న. వీడియో సూపర్ ఉండబోతున్నది. కొంచెం లెంత్ ఉన్నా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కావాల్సిన ఐటమ్ 100% ఐఎమ్ షూర్ మీకు దొరుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కూడా సపోర్టివ్ ఉంటుంది. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ అన్న. హలో అండి వ్యూవర్స్, మీ అందరికీ నమస్కారం అండి. మా స్టోర్ డీటెయిల్స్ ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా స్టోర్ పేరు శ్రీ లలిత మెటల్స్, సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉందండి. జనరల్ బజార్ ఎంట్రన్స్ లో దర్గా ఉంటుంది, దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అనమాట. సో మీకు ఫర్దర్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి మీరు ఒకసారి హాయ్ డీటెయిల్స్ అని చెప్పి పెట్టేసి అనుకోండి. మా స్టోర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అని కూడా మీకు ఫార్వర్డ్ చేసేస్తాను. సో అయితే మా దగ్గర వెడ్డింగ్ ఐటమ్స్, అలాగే పూజ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అన్ని రకాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. సో ఒక్కొక్కటిగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరొక విషయం ఏంటంటే కనుక మీరు సింగిల్ పీస్ కూడా నా దగ్గర పర్చేస్ చేయొచ్చండి. మీరు బల్క్ తీసుకోవాలని, క్వాంటిటీ తీసుకోవాలని కూడా రూల్ ఏం లేదండి. సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ ప్రైసెస్ ఇచ్చేస్తాము. సో ఇప్పుడు నేను మీకు నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటిగా నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చూపించబోతున్నాను. సో ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయండి. దీంట్లో కూడా 99 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్. అందులో మెటల్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో మెటల్స్ ఇప్పుడు కొన్ని ఇక్కడ మీరు పిక్చర్ మోడల్స్ చూస్తున్నారు కదా, దీంట్లో అన్ని రకాల కలర్స్ కూడా ఉన్నాయి. సింగిల్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు, అంటే 2 పీసెస్ బాక్స్ లో కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండి. దీంట్లో చాక్లెట్ బాక్స్ మోడల్ కావాలంటే ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. దీంట్లో అన్ని రకాల ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అలాగే మీనకరీ మోడల్స్ చూస్తున్నారు కదా, మీనకరీ మోడల్స్, టిఫిన్ బాక్స్ మోడల్ ఇలా కూడా నా దగ్గర ఉన్నాయి. అన్ని రకాల సైజెస్ కూడా ఉన్నాయండి. సో ఒకవేళ ఫోటో ఫ్రేమ్ మోడల్ కావాలి అంటే దాంట్లో కూడా మళ్ళీ ఇలా ప్లేన్ గా ఉండాలి, కలర్ఫుల్ గా ఉండాలని అడుగుతుంటారు అనమాట. సో దీంట్లో కూడా నా దగ్గర అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసే ఇవన్నీ కూడా జింక్ మెటల్ సంబంధించిన టోటల్లీ జీరో మెయింటెనెన్స్ అండి. ఏది కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కుంకుమ బర్ని మోడల్ కావచ్చు, అలాగే ఆవ దూడ మోడల్ కావచ్చు, అన్ని రకాల మోడల్స్, డిజైన్స్, సైజెస్ కూడా నాకు అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో జింక్ మెటల్ లోనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పీకాక్ కింద 5 దియాస్ వచ్చినాయి. చాలా బాగుంది కదా, చాలా గ్రాండ్ గా ఉంది. ఇది మొత్తం సిల్వర్ యాంటీ ఫినిషింగ్ లో ఉందండి. దీంట్లో గోల్డ్ యాంటీ ఫినిషింగ్ కావాలంటే అలా కూడా తెప్పిస్తున్నానండి. దాంట్లో మరొక మోడల్ డాన్సింగ్ గణేష్ అనమాట. చూస్తున్నారు కదా, గణేష్ నాట్యం ఆడుతున్నట్టు వస్తుంది అనమాట. అయితే ఇది మీకు కేవలం డిస్ప్లే కోసం కాదండి, ఇక్కడ మీరు దియా కూడా పెట్టుకోవచ్చు అనమాట. బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా అందంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా మీకు బాక్స్ పీసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో వీటితో పాటు నా దగ్గర జర్మన్ సిల్వర్ లో, అలాగే సిల్వర్ కోటెల్ లో, అలాగే వుడెన్ ఐటమ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో లేట్ ఎందుకు వ్యూవర్స్, మీ అందరి కోసం చాలా మోడల్స్ తెప్పించానని చెప్పాను కదా. సో ఒక్కొక్కటి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు ప్యూర్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. అయితే ఒకసారి ఒక మాట జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఏంటంటే కనుక ఇప్పుడు ఇక్కడ అన్ని మీకు సిల్వర్ ఫినిషింగ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా. అయితే పైన ఏదైతే మీకు సిల్వర్ ఫినిషింగ్ కనిపిస్తుందో, ఈ సిల్వర్ ఫినిషింగ్ కనిపించేదాన్ని జర్మన్ సిల్వర్ అనకూడదండి, బేస్ మెటల్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అయితే కొన్ని ఇప్పుడు నేను మీకు ప్యూర్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూపించబోతున్నాను. అందులో మొదటిగా నేను మీకు ప్లేట్స్ చూపించబోతున్నాను. ఒకసారి ఈ ప్లేట్ చూడండి ఒకసారి. ఇది మొత్తం కంప్లీట్ నక్షి వర్క్ చేసేసి ఉంటుందండి. ఫినిషింగ్ వర్క్ చూడండి, చాలా బాగుంది కదా. చుట్టూ అంతా కూడా మీకు మొత్తం నక్షి వర్క్ ఉంటుంది. అదే సేమ్ ఇదే ఫినిషింగ్ లో మీకు అష్టలక్ష్మి కావాలంటే కూడా అష్టలక్ష్మి కూడా చేపిస్తూ ఉంటారండి. దీంట్లో మరొక మోడల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కొంచెం స్మాల్ సైజ్ 8 ఇంచెస్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. పైన కూడా కొంచెం మీకు లీఫ్ మోడల్ అంటే ఫ్లవర్ డిజైన్ టైప్ వస్తుంది, కింద విత్ స్టాండ్ ఉంటుందండి. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ కావాలి అడిగే వాళ్ళు కూడా కొంచెం స్మాల్ సైజ్ కూడా ఉంటుంది. ఇది ప్రసాదం పెట్టడానికి కావచ్చు, కొంచెం అక్షంతలు వేయడానికి బాగుంటుంది అనమాట. దీంట్లో ఇలా నక్షి మోడల్ కాకుండా లేజర్ వర్క్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారండి. సో వాళ్ళ గురించి ఈ విధంగా తెప్పించాను. ఇదంతా లోపల ఇంటర్నల్ అంతా కూడా లేజర్ వర్క్ వస్తుంది, బయట అంతా కూడా మీకు ప్లెయిన్ గా ఉంటుంది. మొత్తం కంప్లీట్ పూజా సెట్ పట్టే అంత కావాలనుకుంటే ఇది బాగుంటుందండి. కొంచెం స్మాల్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఇలా స్మాల్ సైజ్ ఉంటుంది. దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉంటాయండి. అయితే చిన్న సైజ్ ఏంటంటే ఇది ఏమైనా దీపం కింద పెట్టడానికి, లేదంటే పంచపాత్ర కింద పెట్టడానికి బాగుంటుంది.
లేదా కొంచెం అయినా ప్రసాదం పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి చిన్న సైజ్ బాగుంటుందండి. సో దీంతో పాటు నేను మీకు పంచపాలి చూపిస్తున్నాను. పంచపాలి అంటే కనుక అందరికీ తెలిసిన విషయం, దీంట్లో 2 బౌల్ 3 బౌల్ 4 బౌల్ ఉంటుంది కదా. సో అంతా కూడా నక్షి మోడల్ విత్ స్టాండ్ ఉంటుంది, ఎలిఫెంట్ స్టాండ్ ఉంటుంది. ఒకవేళ దీంట్లోనే వితౌట్ స్టాండ్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా వితౌట్ స్టాండ్ కూడా ఉంటుందండి. దీంట్లో ఇప్పుడు 4 బౌల్ 3 బౌల్ 2 బౌల్ దీంట్లో కూడా మళ్ళీ 2 సైజెస్ ఉంటాయి. సో వీటితో పాటు నా దగ్గర పంచపాత్ర కూడా ఉంది. పంచపాత్ర మీరు చూస్తున్నారు కదా, మొత్తం నక్షి మోడల్ ఉంటుంది. దీంతో పాటు ఉద్దరిని. దీంట్లో ఒకవేళ ప్లేన్ కావాలనుకునే వాళ్ళకి ఇలా ప్లేన్ కూడా తెప్పించానండి. దీంట్లో లేజర్ వర్క్ సంబంధించి గ్లాసెస్ కూడా నా దగ్గర ఉన్నాయి. దీంట్లో 2 సైజెస్ ఉంటాయండి, 2 సైజెస్ ఉన్నాయి నా దగ్గర. అయితే దీంతో పాటు కుంకుమని కూడా ఉన్నాయి. కుంకుమనిలో ప్లేన్ కావాలనుకునే వాళ్ళకి ప్లేన్ ఉంటుంది, మీనాకరీ ఉంటుంది. దీంట్లో పికాక్ లేకుండా కావాలంటే పికాక్ లేకుండా కూడా వస్తుందండి. సో వెడ్డింగ్ లో యూజ్ చేసుకోవడానికి పనీర్ బుట్టి, అలాగే చిన్నది ఒకవేళ మీకు అగరబత్తి పెట్టుకోవాలనుకుంటే అగరబత్తి స్టాండ్ ఉంది. అలాగే ట్రేస్ కూడా ఉన్నాయండి. అయితే యాక్చువల్ గా వీటిని మనం జర్మన్ షెపర్డ్ ట్రేస్ అంటాము, బట్ ఇది మన ఇండియన్ మేడ్ కాదండి, ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ అనమాట. సో ఇది టోటల్లీ పర్మనెంట్ లైఫ్ లాంగ్ టోటల్ జీరో మెయింటెనెన్స్ అండి. అసలు మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు అసలు. ఇవి ఇంపోర్టెడ్ మోడల్ మాత్రమే చెప్తున్నానండి. ఇవి కాకుండా మిగతా రెగ్యులర్ మోడల్స్ అన్ని కూడా మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దీంట్లో బౌల్స్ ఉన్నాయండి. దీంట్లో కూడా నక్షి వర్క్ ఉన్నాయి, అలాగే ప్లేన్ ఉన్నాయి, విత్ స్టాండ్ ఉన్నాయి, వితౌట్ స్టాండ్ ఉన్నాయి. అన్ని రకాల మోడల్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇలా బౌల్ మోడల్ కాకుండా కటోరీ మోడల్ కావాలి అడుగుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, ప్లేన్ ఫినిషింగ్ లో కటోరీ మోడల్. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. అలాగే వీటితో పాటు అష్టలక్ష్మి చెంబు కావాలని చెప్పి అడుగుతూ ఉంటారండి. చూసారు కదా, అష్టలక్ష్మి చెంబు బిగ్ సైజ్ అండి ఇది. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి స్మాల్ సైజ్ అష్టలక్ష్మి. అష్టలక్ష్మి లేకుండా ప్లేన్ అడిగే వాళ్ళకి ప్లేన్, నక్షి వర్క్ కంప్లీట్ నక్షి, అష్టలక్ష్మి ఉండదండి, ఓన్లీ నక్షి వర్క్ స్మాల్ సైజ్. దీంట్లో కొంచెం చిన్న సైజ్. అయితే దీంతో పాటు దియాస్ కూడా మీరు చూస్తున్నారు కదా, మొత్తం టోటల్లీ కంప్లీట్ నక్షి వర్క్ దియాస్. దీంట్లో అన్ని రకాల సైజెస్, దీంట్లో మోడల్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ నక్షి కాకుండా ప్లేన్ అడిగే వాళ్ళకి ఏంటంటే ప్లేన్ కూడా ఉన్నాయి. వీటితో పాటు చిన్న సైజ్ మాణిక్యాలు కావాలంటే మాణిక్యాలు కూడా ఉన్నాయి నా దగ్గర. అయితే బనానా ట్రీ కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా, జస్ట్ ఒక శాంపుల్ సైజ్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయండి. ప్రెసెంట్ ఇప్పుడు వ్యూవర్స్ మీరు చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యూర్ జర్మన్ షెపర్డ్ ఐటమ్స్ అండి. అయితే కొంతమంది బయట మార్కెట్ లో ఆన్లైన్ లో చూసేసి జర్మన్ షెపర్డ్ చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి అని చెప్పి రకరకాలుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం ఏంటంటే కనుక, జర్మన్ షెపర్డ్ అనేది సపరేట్ ఒక మెటల్ వస్తుంది. సో అందరికి స్టీల్, బ్రాస్, ఐరన్, అలాగే కాపర్ ఇవన్నీ తెలిసిన విషయం. అయితే వీటితో పాటు జర్మన్ షెపర్డ్ అనేది కూడా ఒక మెటల్. అయితే అది సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఆ జర్మన్ సిల్వర్ పైన మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపిస్తాం. దానివల్ల ఏంటంటే ప్రొడక్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా లాంగ్ లైఫ్ వరకు ఉంటుంది అనమాట. సో తక్కువ మెయింటెనెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే తక్కువ మెయింటెనెన్స్ అంటే కనుక సిల్వర్ కోటెడ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సిల్వర్ కోటెడ్ అనేది స్టీల్ మీద, బ్రాస్ మీద, అలాగే కాపర్ మీద, ఐరన్ మీద వస్తుంది. ఇవేంటంటే లాంగ్ లైఫ్ ఉండదు, జస్ట్ టెంపరరీ. నాకు ఆ పర్పస్ యూజ్ అయితే చాలండి, తర్వాత నాకు లేకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళకి సిల్వర్ కోటెడ్ బెటర్. జర్మన్ సిల్వర్ వేరు, సిల్వర్ కోటెడ్ వేరు. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా. ఒకటి ఇంకోటి ఏంటంటే సిల్వర్ కోటెడ్ అయినా, జర్మన్ సిల్వర్ అయినా, ప్యూర్ సిల్వర్ అయినా టోటల్లీ మెయింటైన్ చేయాల్సిన ప్రొడక్ట్స్. ఏది కూడా జీరో మెయింటెనెన్స్ వీటిలో ఉండనే ఉండదు. అయితే ఇందాక మీకు చూపించిన దాంట్లో ఈ ట్రే చూపించాను కదండి, ఈ ట్రే యాక్చువల్ గా జర్మన్ సిల్వర్ అని చెప్పి అంటాము. అయితే ఇది మెటల్ ఐటమ్ యాక్చువల్ చెప్పాలంటే, బట్ పైన సిల్వర్ ఫినిష్ ఉంది కాబట్టి దీన్ని జర్మన్ సిల్వర్ అని చెప్పి అంటూ ఉంటారండి. అయితే ఈ ప్రొడక్ట్ మాత్రం మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఎందుకంటే ఇది యాక్చువల్ గా మెటల్ ఐటమ్ మీద మనం పాలిష్ చేపిస్తాం. ఇంకొకటి ఇది మన ఇండియన్ మేడ్ కాదు, ఇది ఇంపోర్టెడ్ మోడల్ అనమాట. సో ఈ ఒక్క ప్రొడక్ట్ మాత్రమే మీకు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూసారు కదా, అయితే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా కస్టమర్ కు సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఇది డల్ అవుతుంది అంటారు కదండి, దాని తర్వాత పాలిష్ చేయడం ఎలా. సో ఇప్పుడు మీరు చూసిన ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించి నా దగ్గర పాలిష్ కూడా అవుతుంది. అయితే ఆఫ్టర్ లాంగ్ టైం మీరు యూజ్ చేసిన తర్వాత, డల్ అయిన తర్వాత అది పాలిష్ చేయించాలంటే కనుక ఆ ప్రొడక్ట్స్ నా దగ్గర మీరు పంపించేసేయండి, దాన్ని పాలిష్ చేపించేసి మీకు ఇచ్చేస్తాను. ఆ రోజున్న ప్రైస్ ప్రకారం ఆ పాలిష్ చార్జెస్ ఏంటంటే మీకు మెన్షన్ చేసి చెప్పేస్తాను. అయితే దీనికి సంబంధించి నాకు ఎటువంటి బిల్ అవసరం లేదు. ఇంకొకటి, మీరు నా దగ్గర తీసుకున్న ప్రొడక్ట్ అయినా అవసరం లేదండి. మీరు బయట ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నా సరే మీరు నాకు పంపించే ప్రయత్నం చేయండి, దాన్ని పాలిష్ చేసేసి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీటితో పాటు ఇంకా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. సో ఇప్పటిదాకా మీరు ప్యూర్ జర్మన్ సిల్వర్ లో కంప్లీట్ సిల్వర్ ఫినిషింగ్ మాత్రం చూసారు కదా. అయితే సిల్వర్ ఫినిషింగ్ కాకుండా దానిపైన మళ్ళీ యాంటిక్ చేపించుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అయితే కొన్ని శాంపుల్స్ వరకు మాత్రమే మీకు చూపించబోతున్నాను, ఒకసారి గమనించండి. అందులో మొదటిగా నేను మీకు దీపాలు చూపించబోతున్నాను. ఒకసారి చూడండి, ఒకసారి దియా చూడండి. కంప్లీట్ నక్షి వర్క్ వచ్చింది, హెవీ నక్షి వర్క్ వచ్చింది. దీనిపైన మళ్ళీ ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, ఎక్కువ శాతం పైన మీరు పికాక్ చూస్తూ ఉంటారు. బట్ గణేష్ చూసారు కదా. ఇంకోటి దియా కూడా చూడండి, ఫ్లవర్ డిజైన్ చాలా బాగా వచ్చింది కదా, చాలా గ్రాండ్ గా ఉందండి. అయితే ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో దీంట్లో కూడా రకరకాల డిజైన్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ కేవలం ఒక శాంపుల్ డిజైన్ మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. అయితే పైన మీరు గణేష్ చూసారు కదా, ఒకవేళ గణేష్ కాకుండా కొంతమంది లక్ష్మీ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారండి. సో లక్ష్మి చూడండి ఎంత బాగా వచ్చింది, చూసారు కదా, పైన ఆర్చ్ మోడల్ వచ్చేసింది. అయితే దీది మరొక మోడల్ అండి. ఇది మీరు చుట్టూ చూస్తున్నారు కదా,
ఇవన్నీ 5 దియాస్. అయితే ఈ దియాస్ కూడా మళ్ళీ ఈజీగా మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క శాంపుల్ సైజ్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ దియాస్ లో మరొక మోడల్ చూడండి. మొత్తం అంతా పైన నుంచి కింద వరకు రాడ్ మోడల్ వస్తుంది. మధ్యలో ఎలిఫెంట్స్ వస్తున్నాయి, కింద కూడా ఎలిఫెంట్ వచ్చాయండి. దీని కింద ఏంటంటే రౌండ్ బేస్ మోడల్ వస్తుంది. పైన చూస్తున్నారు కదా లక్ష్మి. అయితే ఇంత మీరు చూసిన ఆర్చ్ మోడల్ వేరు, ఇది ఒక ఆర్చ్ మోడల్ వస్తుంది. చూసే డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా వచ్చింది అనమాట. అయితే దీంట్లోనే మరి కొంచెం మోడల్ డిజైన్ కావాలని చెప్పి అనుకున్న వాళ్ళకి ఇలా చూడండి ఒకసారి. దీంట్లో కూడా పైన దియ కూడా మొత్తం అంతా మీకు ఫ్లవర్ డిజైన్ మోడల్ వస్తుంది. ఇంకోటి ఎక్కువ డెప్త్ ఉంటుందండి. ఎక్కువ డెప్త్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు మరికొన్ని మోడల్స్ కూడా వచ్చాయి. ఇక్కడ మీరు మోడల్ చూస్తూ ఉండొచ్చు. అయితే పైన ఇలా లక్ష్మి లేదా గణేష్ లేదా పికాక్ వస్తుందని చెప్పాను కదా, ఇలా ఏమీ లేకుండా డైరెక్ట్ దీపం కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే చూడండి ప్లేన్ మోడల్ చాలా బాగుంది. కింద పికాక్ డిజైన్ స్టాండ్ మోడల్ వచ్చింది, రౌండ్ షేప్ బేస్, సైడ్ కి బెల్స్ మోడల్ కూడా వస్తూ ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా ఎక్కువ డెప్త్ ఉందండి. ఎక్కువ సేపు దీపం వెలుగుతూ ఉంటుంది, ఎక్కువ ఆయిల్ పడుతుంది, చాలా గ్రాండ్ గా ఉంది. స్మాల్ సైజ్ అండి, అంటే రెగ్యులర్ యూజ్ చేసుకునే సైజ్ అనమాట. దీంట్లో మరొక మోడల్ డిజైన్ అండి దియాస్. చూసారు కదా లోటస్ మీద లక్ష్మి కూర్చున్నట్టు వచ్చింది, ఎంతో బాగుంది చూడండి ఒకసారి. పైన కూడా దీపం దగ్గర కూడా ఇది కూడా ఎక్కువ ఆయిల్ పడుతూ ఉంటుందండి. పైన పికో కూడా డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. దీంతో పాటు అష్టలక్ష్మి చెంబు అండి. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. జస్ట్ ఒక శాంపుల్ సైజ్ చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు మీకు ఒక సింహాసనం చూపిస్తున్నాను. మొత్తం కంప్లీట్ ఫుల్ నక్షి వర్క్, చాలా పర్ఫెక్ట్ డిజైన్ వచ్చిందండి. స్టాండర్డ్ సైజ్ అనమాట. అయితే ఇక్కడ మీరు ఏదైతే డిజైన్ చూస్తున్నారో ఇది ఒక శాంపుల్ సైజ్ మాత్రం చూపించాం. దీంట్లో చాలా రకాల మోడల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ మీరు కేవలం లక్ష్మి మాత్రం చూస్తున్నారు కదా, ఒకవేళ చుట్టూ అష్టలక్ష్మి కావాలి, లేదా మధ్యలో నాకు బాలాజీ కావాలి, లేదా గణేష్ కావాలి, లేదా ఐడల్ ఏం లేకుండా మొత్తం అంతా కూడా నక్షి వర్క్ కావాలనుకో అలా కూడా నేను చేపిస్తానండి. జస్ట్ శాంపుల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ విగ్రహం పెట్టుకోవడానికి జస్ట్ కేవలం ఒక శాంపుల్ గా నేను మీకు చూపిస్తున్నాను. ఇలా విగ్రహం కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీంతో పాటు ఇప్పుడు నేను మీకు తులసి పాటు చూపిస్తున్నానండి. తులసి పాటు లో ప్రెసెంట్ ఒక శాంపుల్ సైజ్ మాత్రం చూపిస్తున్నాను. అది కూడా మీకు స్క్వేర్ ఫినిష్ లో చూపిస్తున్నాను. దీంట్లో రౌండ్ షేప్ చేయించుకోవచ్చు, హెక్సాగాన్ చేయించుకోవచ్చు అండి. సైజ్ కావాలంటే మీకు కస్టమైజ్ కూడా ఆప్షన్ దీంట్లో ఉంది. అలాగే ఒక చిన్న మందిర్ మోడల్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. అయితే జస్ట్ ఒక శాంపుల్ సైజ్ మాత్రమేనండి. ఇందాక చెప్పినట్టు దీంట్లో కూడా కస్టమైజ్ ఆప్షన్ ఉంది. అయితే వీటితో పాటు మరికొన్ని మోడల్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అందులో బౌల్స్ కావచ్చు, కామాక్షి దీపం కావచ్చు, పంచపాలి విడివిడిగా సింగిల్ బౌల్ కావచ్చు, చిన్న చెంబు కలశం కోసం వాడుకోండి, చిన్న చెంబు, అలాగే పంచపాత్ర, అలాగే కుబేర దీపం, అలాగే ఎలిఫెంట్స్, అలాగే చిన్నవి ఐడల్స్, బాణనట్రి, ఇవన్నీ కూడా కేవలం కొన్ని శాంపుల్స్ మాత్రమే చూపించానండి. దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. అయితే ఇప్పుడు చూసిన వాటిలో కొన్ని వాటికి మాత్రమే మీకు కస్టమైజ్ ఆప్షన్ ఉంది. ఎగ్జాంపుల్ కింద మీకు సింహాసనం చూపించాను. అయితే ఇప్పుడు ఇది స్టాండర్డ్ సైజ్. అయితే ఇప్పుడు ఒకవేళ మీ ఇంట్లో దీనికన్నా కొంచెం వెడల్పు ఎక్కువ ఉందండి, కొంచెం విడత ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి విడత కూడా చేపిస్తాను. అయితే ఏదైతే కస్టమైజ్ ఆప్షన్ మీకు చెప్తున్నానో దానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్ మీరు నాకు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం చేపిచ్చేస్తాను. కాకపోతే ఏంటంటే మీకు ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 100% నాకు టైం ఇవ్వాలి. మినిమం 1 month వరకు అన్న టైం ఇస్తే ఏంటంటే నక్షి వర్క్ ఏదైతే కార్వింగ్ ఉందో చెప్పాను మీకు, అదంతా టోటల్ హ్యాండ్ మేడ్ అనమాట. సో ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్ గా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసిన కొన్ని వరకు మాత్రమే. సో ఇందాక చెప్పినట్టుగానే మీరు వీడియో కాల్ ద్వారా మీరు ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ మీరు కాల్ చేస్తే వీడియో కాల్ ద్వారా ఎక్కువ ఐటమ్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీంతో పాటు మరొక ఐటమ్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో వ్యూవర్స్ ఇప్పుడు నేను మీకు ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ చూపిస్తున్నానండి. అందులో కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించినవి ఉన్నాయి, అలాగే హోమ్ డెకర్ సంబంధించి కూడా చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీంట్లో అన్ని కామాక్షి దీపం టైప్ కావాలని చెప్పి అడుగుతుంటారు కదా వాళ్ళ కోసం. అయితే కామాక్షి దీపం సింగిల్ గా అడుగుతారు, కొంతమంది అష్టలక్ష్మి ఉన్నది కూడా అడుగుతారండి. సో అందుకని అదే దగ్గర కూడా తెప్పించేసాను. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి. అలా కాకుండా రకరకాల దియాస్ కూడా చాలా ఉన్నాయి, మీరు గమనిస్తున్నారు కదా. అందులో శంఖ చక్ర అలా కావచ్చు, లేదా శంఖ చక్ర నామం కావచ్చు, అలాగే విడివిడిగా చిన్న సైజ్ దీపాలు కావచ్చు, అంటే గంటలు అండి. మామూలుగా ఇంట్లో మీరు పూజా మందిరంలో గంటలు పెట్టుకోవాలనుకున్నా పెద్దదంటే టెంపుల్ కూడా అడుగుతారండి. దీనికి పెద్ద కూడా చేపించుకోవచ్చు, దాంట్లో దశావతారం కూడా చేపించుకోవచ్చు అనమాట. దీంట్లో అన్ని చిన్న సైజ్ దీపాలు, అలాగే కొంతమంది ఏంటంటే విగ్రహాలు కావాలి అడిగే వాళ్ళకి ఏంటంటే చిన్న సైజు విగ్రహాలు కూడా ఉన్నాయి. దాంట్లో కూడా లక్ష్మి, గణేష్, అలాగే బాలాజీ, లేదంటే రాధాకృష్ణ, ఇలా అన్ని రకాలు కూడా ఉన్నాయి అనమాట నా దగ్గర. సో దీంట్లో కొంతమంది ఏంటంటే నాకు విడివిడిగా చిన్న సైజు ఐడల్స్ కావాలి విత్ స్టాండ్ కావాలని చెప్పి అడుగుతుంటారండి. ఒకసారి మీరు గమనిస్తున్నారు కదా, చాలా గ్రాండ్ గా ఉంది, చాలా బాగా వచ్చిందండి. అయితే దీంట్లో జస్ట్ శాంపుల్ గా మాత్రం ఒకటి చూపించాను. మరొకటి చూడండి బాలాజీ అనమాట, చాలా బాగుంది కదా, చాలా గ్రాండ్ గా వచ్చింది. అలాగే దీంట్లో కూడా ఇంకా చాలా మోడల్స్, చాలా శాంపుల్స్ ఉన్నాయండి. అయితే మీరు ఇప్పుడు ఏదైనా సరే ప్రొడక్ట్ మీరు చూస్తున్నారు కదా, వీటిలో మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్ ఏదైతే మీరు స్క్రీన్ లో చూస్తున్నారో ఆ నెంబర్ కి మీరు ఫార్వర్డ్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చండి. దీంట్లో కూడా కొన్ని ఐటమ్స్ నేను యాంటిక్ లో కూడా చేపించాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసే దియాస్ అన్ని కూడా మీకు ప్లేన్ గా కనిపిస్తున్నాయి, అంటే యాంటిక్ చేపించాల. జస్ట్ క్యాజువల్ ఒకసారి ఇక్కడ మీరు గమనించండి.
లైట్ గా మీకు యాంటీ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఓకే. లేదా ఒకసారి ఇప్పుడు మీరు ఎక్కడ పైన అయితే చూస్తున్నారో ఇవి కూడా యాంటీ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఓకే. సేమ్ అండి, జర్మన్ సిల్వర్ లో యాంటీ ఫినిషింగ్ ఎలా వస్తాయో అలా బ్రాస్ మీద కూడా యాంటీ ఫినిషింగ్ చేపించుకోవచ్చు. ఓకే. దానివల్ల ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో చేపిస్తూ ఉంటామండి. ఓకే. అయితే ఇప్పుడు ఏదైతే మీరు బ్రాస్ అయితే మీరు చూస్తూ ఉన్నారు, కంటిన్యూగా చూస్తూ ఉన్నారో, ఓకే, వీటన్నిటికీ కూడా నేను పైన లాకర్ పాలిష్ చేపించాను. ఓకే. అయితే లాకర్ పాలిష్ చేపించడం వల్ల ఏంటంటే మెయింటెనెన్స్ అవసరం ఉంటుందండి. ఎందుకంటే మామూలుగా బ్రాస్ అన్నప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం పీతం రేపెట్టి క్లీన్ చేయాలని చెప్పి అంటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు మీరు చూసిన ఆర్డర్స్ ఏదైనా సరే ఓకే, మీకు మెయింటెనెన్స్ అవసరమే ఉండదండి. ఓకే. మొత్తం దానిపైన లాకర్ పాలిష్ చేపించేసాను కాబట్టి మీరు ఈజీగా మీరు ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు. ఒక డస్ట్ ఏమైనా పడితే కనుక బ్రష్ తో క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఓకే. అంతమించి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఆఫ్టర్ లాంగ్ టైం మీకు ఏమైనా పాలిష్ చేయించాలని కూడా ఈజీగా చేయించుకోవచ్చు. ఓకే. చూస్తున్నారు కదా, డిజైన్స్ చాలా బాగా వచ్చాయి. ఇంకోటి మీరు ఫినిషింగ్ చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుందండి. దీంట్లో ఇప్పుడు ఏదైతే మీరు బాలాజీ చూస్తున్నారో, ఓకే, ఇది మీరు టేబుల్ మీద పెట్టుకోవచ్చు, అలాగే వాల్ హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, మీరు గిఫ్ట్ వల్ల కూడా చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. దీంట్లో బాలాజీ మొత్తం ఫుల్ గా నిలబడినట్టు కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి ఎంత బాగుంది, చూసారు కదా, చాలా గ్రాండ్ గా ఉంది, పర్ఫెక్ట్ ఉంటుందండి. సో ఇప్పుడు మీరు చూసిన వాటికన్నా ఇంకా చాలా వెయిట్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇంకా మన దగ్గర ఇంకా వెరైటీస్ ఏమున్నాయండి? చాలా వెరైటీస్ ఉన్నాయండి. అందులో ఇప్పుడు నేను మీకు మీనాకరి ఐటమ్స్ చూపించబోతున్నాను. ఆ వ్యూవర్స్ మీ అందరి కోసం చెప్పేసి దీంట్లో రకరకాల మోడల్స్ అన్ని కూడా తెప్పించేసానండి. సో ఇప్పుడు కొన్ని ఐటమ్స్ నేను మీకు చూపించబోతున్నాను. ఇందులో కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు వెడ్డింగ్ సంబంధించి మాత్రం చూపిస్తున్నాను. అయితే కొంతమంది ఇప్పుడు వీటిలో ఉన్న ప్రొడక్ట్స్ ఏదైతే మీకు చూపించబోతున్నానో ఈ పూజ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను కొన్ని శాంపుల్ మీకు చూపిస్తాను. అందులో మోటివ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బిందె చూస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే కనుక ఇది సైజు చెప్పాలంటే మనం 10 లీటర్స్ అంటామండి సైజు. ఇది మనం ఉంగరాలు తీయడం కోసం యూజ్ చేస్తాము. యాక్చువల్గా అయితే కనుక ఇది స్టీల్ ప్రొడక్ట్, దానిపైన మీనాకరి వర్క్ వస్తుంది. దీని ఉంగరాలు తీయడం కోసం కొంతమంది ఏంటంటే దీంట్లో స్మాల్ సైజ్ కావాలనుకునే వాళ్ళు గృహ ఆపరేషన్ కోసం వాడతారండి. అయితే దీంట్లో మీరు చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ మీనాకరి ఫినిషింగ్ లో లామినేషన్ చేసేసి ఉంటుందండి. స్టూల్ అండి ఇది. దీంట్లో అన్ని కూడా సైజెస్ ఉంటాయి. సో ప్రెసెంట్ నేను మీకు 14x14 సైజ్ చూపిస్తున్నాను. దీంట్లో 12x12, 14x14, 16x16, 18x18 ఇవి రెగ్యులర్ గా యూజ్ అయ్యే సైజెస్ అండి. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం కంప్లీట్ పూజా ప్రొడక్ట్స్ అన్ని పట్టే విధంగా ఒక స్టూల్ కావాలని అడుగుతూ ఉంటారండి. సో వాళ్ళ కోసం చెప్పి 21x21 సైజు, అలాగే 24x24 సైజెస్ రెండు సైజు కూడా తెప్పిస్తున్నాను. అయితే 21 and 24 ఇవి రెండు కూడా షార్ట్ హైట్ మాత్రమే ఉంటాయండి. అయితే 16 ఇంచెస్ 8 ఇంచెస్ అవన్నీ కూడా షార్ట్ ఉంటాయి, అలాగే ఫుల్ లెంత్ కూడా ఉంటాయి. అంటే అప్రాక్స్ మీకు 2 ఇంచెస్ హైట్ వరకు కూడా ఉంటాయి. సో దీంట్లో ఎక్కువ శాతం ఏంటంటే స్మాల్ సైజ్, బిగ్ సైజ్ పూజ కోసం వాడతారు. మీడియం సైజ్ ఏదైతే చెప్పాను మీకు అవి పెళ్లి కోసం వాడతారండి. సో వీటితో పాటు ఇక్కడ మీకు చూపిస్తున్నాను తాంబలం అండి. ఇదంతా కూడా టోటల్ ప్యూర్ బ్రాస్ ఉంటుందండి. బ్రాస్ మీద మీనాకరి వర్క్ చేసామండి. సో దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. అయితే కొంచెం రెగ్యులర్ గా నార్మల్ క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. దీనికి మ్యాచింగ్ అయ్యే విధంగా కూడా కాలు వరకు చెంపండి, ఇవి రెండు కూడా దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుతాయి. దీంట్లో కొంతమంది నాకు కొంచెం హెవీ క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి సార్ ఎంత గ్రాండ్ గా ఉందో. మొత్తం ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. దీనిపైన కూడా మొత్తం అంతా లామినేషన్ చేసేసామండి. ఇది ఇందాక మీరు చూసింది వితౌట్ లామినేషన్, ఇప్పుడు మీరు చూసేది లామినేషన్ చేసేసి ఉంటుంది. ఇది కూడా ప్యూర్ బ్రాస్ అండి. బ్రాస్ మీద మనం మీనాకరి చేసాము. దీనికి ఈక్వల్ ఫినిషింగ్ గా ఉండే విధంగా కూడా నేను కాలు వరకు చెంబు కూడా ప్రిపేర్ చేయించాను. ఫినిషింగ్ కూడా చూడండి, పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇదంతా టోటల్లీ ప్యూర్ బ్రాస్ అండి. ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం ఇత్తడి మాత్రమే మనం వాడాలన్నమాట. సో వాళ్ళ కోసం చేపించాము. దీంట్లో కొంతమంది చిన్న సైజు కావాలి, గరిగబుడ్డి కూడా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో ఎక్కువ శాతం ఏంటంటే అది కుండ మీద చేపించుకుంటూ ఉంటారు. కొంతమందికి ఇదే ఫినిషింగ్ లో కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో కొంచెం మీడియం సైజ్ కూడా ఉంటుంది. జస్ట్ ఒక శాంపుల్ సైజ్ మాత్రమే చూపిస్తున్నాను. దీంట్లో అలాగే మీనాకరి ఫినిషింగ్ లోనే తలంబ్రాలు కలుపుకోవడానికి బేసన్ మోడల్ కావాలని అడుగుతూ ఉంటారండి. చూడండి ఒకసారి, బేసన్ చాలా బాగా వచ్చింది కదా, ఫినిషింగ్ చాలా గ్రాండ్ గా ఉంది. అయితే దీంట్లో కూడా సైజెస్ ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు చూపించే సైజు అప్రాక్స్ 3 kgs మాత్రమే పడుతుంది. దీంట్లో 5 kgs కావాలన్నా, లేదంటే 12 kgs లేదా 15 kgs కావాలన్నా కూడా అన్ని రకాల సైజెస్ ఉన్నాయండి. దీంట్లో కూడా మీకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు. అలాగే దీంతో పాటు కొన్ని మన దగ్గర పూజ సంబంధించి యూజ్ చేసుకోవడం కానీ ప్లేట్స్, ఇలా ప్లేట్స్ అడుగుతూ ఉంటారండి. సో ప్రెసెంట్ నేను మీకు ఒక 9 ఇంచెస్ అలాగే 11 ఇంచెస్ సైజెస్ చూపిస్తున్నాను. ఇవి రెండు రెగ్యులర్ గా యూజ్ చేసే స్టాండర్డ్ సైజెస్ అనమాట. కొంతమంది రిటర్న్ గిఫ్ట్ కోసం ఇలా మీనాకరి ప్లేట్స్ మాత్రం పర్టికులర్ కావాలని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను 7 ఇంచెస్ సైజెస్ కూడా నేను తెప్పిస్తున్నానండి. దీంతో పాటు ఒక స్మాల్ సైజ్ ట్రే ఇది. ఇదేంటంటే ఏదైనా పూజ వస్తువులు పెట్టుకోవడం కానీ, లేదంటే ఫ్లవర్స్ పెట్టుకోవడం కానీ, లేదంటే ఇవి రిటర్న్ గిఫ్ట్ కోసం కూడా అడుగుతూ ఉంటారండి. మల్టిపుల్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. దీనికి ఈక్వల్ గా మ్యాచింగ్ ఉండే విధంగా చిన్న సైజ్ కటోరీస్. ఎగ్జాంపుల్ ఇందాక మీరు ప్లేట్ చూసారు కదా, ఈ ప్లేట్ లో ఒకవేళ 3 కటోరీ అలా పెట్టుకొని ఇవ్వాలనుకున్నా కూడా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది పూజ దగ్గర కూడా యూజ్ చేసుకొని చాలా బాగుంటుందండి. సేమ్ దీంట్లోనే కొంతమంది నాకు బిగ్ సైజ్ బాక్స్ మోడల్ కావాలని అడుగుతూ ఉంటారండి. బిగ్ సైజ్ బాక్స్ మోడల్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. దీంట్లో జస్ట్ ఒక మీడియం సైజ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది కొంచెం హెవీ క్వాలిటీ ఉంటుందండి. దీంట్లో కొంచెం నార్మల్ క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే
ఇలా ఉంటుందండి. సైజెస్ ఉంటాయి దీనిలో? దీంట్లో సైజెస్ ఉంటాయి. అలాగే ఫస్ట్ మీరు చూసిన దాంట్లో దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. అయితే ఈ సైజ్ ఏంటంటే ఇది రెగ్యులర్ సైజ్ అండి. ఇది పెరగడం కోసం చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. అయితే ఇవి ప్రొడక్ట్స్ రిటర్న్ గిఫ్ట్ కోసం కూడా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిందండి. దీంట్లో కొంతమంది ఏంటంటే కనుక నాకు సారీ పెట్టడానికి ఇదే మోడల్ లో డబ్బులు కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. చూడండి ఒకసారి మీనకరీ ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది చూసారు కదా. దీంట్లో అప్రాక్స్ మనకి 6 ఇంచెస్ హైట్ నుంచి అప్రాక్స్ మీకు 24 ఇంచెస్ హైట్ వరకు ఉంటుందండి. దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్ ఉంటాయి. లైన్ వైజ్ కావాలన్నా కూడా సేమ్ ఇచ్చేస్తాము, లేదా ఒకటే సైజ్ కావాలన్నా కూడా ఇచ్చేస్తామండి. సేమ్ ఇదే మోడల్ లో మంగళ స్నానం జ్యువెలరీ కావాలనుకునే వారికి చూడండి ఎంత బాగుంది. చూడండి ప్యూర్ బ్రాస్ అండి, కంప్లీట్ బ్రాస్ మీద మీనకరీ ఫినిషింగ్ చేసాం, చాలా గ్రాండ్ గా వచ్చింది. దీంట్లో చిన్న సైజు గ్లాస్ మోడల్ అంటే మన రెగ్యులర్ యూజ్ చేసే సైజ్ అండి. ఇది గ్లాస్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి ఇదో కూడా నేను తెప్పిస్తున్నాను. ఇది రెగ్యులర్ యూజ్ చేసిన సైజు, క్వాలిటీ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెవీ క్వాలిటీ అనమాట. దీంట్లో స్మాల్ సైజ్ పీటలు ఇలా విగ్రహం పెట్టడానికి కావచ్చు, అంటే కలశం పెట్టుకోవడం కోసం కావచ్చు, అన్ని రకాల సైజెస్ కూడా ఉంటాయండి. సో ఇప్పుడు వ్యూవర్స్ మీరు చూసారు కదా, కేవలం నేను కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం మీకు చూపించడం జరిగింది. సో ఇందాక చెప్పినట్లుగానే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి మీరు ఫోన్ చేశారనుకోండి, ఆల్రెడీ ఆన్లైన్ కోసం సపరేట్ గా స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నామండి. సో మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే మొత్తం మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాము. ఒకవేళ మీ దగ్గర ఏదైనా కనుక పిక్స్ ఉన్నాయి, ఆ పిక్స్ సంబంధించి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అదొకసారి అదే నెంబర్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు, దాని ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు అండి. సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కండి, అంటే కథపీట అంటారు కదా, కథపీట కూడా తెప్పిస్తున్నానండి. ఒకసారి శాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇదంతా కూడా మొత్తం కంప్లీట్ వుడ్ సంబంధించిందండి. వుడ్ పైన మీనాకరీ వర్క్ చేసాము, చూడండి చాలా గ్రాండ్ గా ఉంది కదా. అయితే వ్యూవర్స్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది యాక్చువల్ గా మొత్తం 2 రకాలుగా ఉంటుంది. ఎందుకంటే కనుక ఒక రకం ఏంటంటే మొత్తం అంతా కూడా నేల్ తో ఫిట్టింగ్ చేస్తూ ఉంటాం, అంటే రిమూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మరికొంతమంది ఏంటంటే అదర్ కంట్రీ తీసుకెళ్లాలంటారు కాబట్టి సో వాళ్ళ కోసం ఏంటంటే కనుక రిమూవ్ చేసుకోవడానికి అనుకూలంగా స్క్రూ ఫిట్టింగ్ చేపిస్తూ ఉంటారు. అవునండి, రిమూవ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డ్రా కూడా పెట్టించాను. అలాగే మీరు రిమూవ్ చేసుకున్నప్పుడు ఈ పై పార్ట్స్, ఈ పిల్లర్స్ ఇవన్నీ కూడా విడివిడిగా వచ్చేస్తాయి. ఈ గోపురం అయితే ఎలాగో విడిగానే ఉంటుందండి. ఇది మనం కావాలంటే కనుక ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. సో దీంట్లో ఇప్పుడు మీరు చూసేదంతా కూడా టోటల్ మీనకరీ ఫినిషింగ్. దీంట్లో 2 రకాల సైజెస్ ఉంటాయి. ఒక మీనకరీ ఫినిషింగ్ కాకుండా కంప్లీట్ సిల్వర్ ఫినిషింగ్ కావాలంటే అలా కూడా నేను చూపిస్తున్నానండి. సో కొంతమంది ఇదే మీనకరీ ఫినిషింగ్ లో పీటర్ కావాలంటారు. చూడండి మొత్తం కంప్లీట్ లామినేషన్ చేసిన పీటలు, దీనికి అన్ని రకాల కలర్స్ ఉంటాయి. అయితే మీరు చూసారా, ఇంత కలర్ చూసారు కదా, స్టూల్ అండి. సో దీంట్లో ఒకవేళ మీకు రౌండ్ షేప్ మోడల్ కావాలన్నా, లేదంటే స్క్వేర్ షేప్ మోడల్ కావాలన్నా, హెక్సాగాన్ మోడల్ అంటే 8 కార్నర్ అంటాం కదా, అలా కావాలన్నా కూడా అన్ని రకాల మోడల్స్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సేమ్ ఇదే వుడెన్ లోనే మీనకరీ ఫినిషింగ్ లోనే బట్టలు పెట్టడానికి ట్రేస్ కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో వ్యూవర్స్ మీరు చెప్పినట్టు వీడియో కాల్ ద్వారా మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మరొక ప్రొడక్ట్ నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు డాల్ సెట్స్ అవన్నీ చూపించబోతున్నానండి. అయితే డాల్ సెట్స్ అంటే కనుక ఇప్పుడు చాలా వరకు కూడా చాలా ట్రెండ్ అయిపోయింది అనమాట. అయితే అన్ని రకాల మోడల్స్ కూడా నేను తెప్పించాను. ఎగ్జాంపుల్ గా మీకు కొన్ని శాంపుల్ గా చూపిస్తున్నాను. అందులో ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెడ్డింగ్ లో కంపల్సరీ పసుపు దంచడం అనేది మన ఆనవాయితీ అనమాట, అంటే మన సాంప్రదాయం అనమాట. అందులో 5 పసుపు దంచుతున్నట్టు ఉంటుంది. అలాగే దీంతో పాటు ఎంగేజ్మెంట్ సంబంధించి అడుగుతూ ఉంటారు కదండి. అయితే ఎంగేజ్మెంట్ లో ఎక్కువ శాతం నిలబడింది మాత్రమే చూస్తూ ఉంటారు. అయితే కూర్చొని ఉన్నది కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు అనమాట, వాళ్ళ కోసం కూడా తెప్పించాను. అయితే దీంట్లో కూడా ఈ పైన డిజైన్స్ చూసారు కదా, ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రం చూపిస్తున్నాను. దీంట్లో రకరకాల డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. అవునండి, అయితే విడిగా అంటే సెట్ లా కాకుండా విడిగా అడుగుతారు కదా కపుల్స్ గురించి, అలా విడిగా తెప్పించానండి. దీంట్లో కూడా అన్ని రకాల కలర్స్ ఉంటాయి. జస్ట్ ఒక శాంపుల్ కలర్ మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. కాస్ట్యూమ్ కలర్ కూడా చేంజెస్, కంపల్సరీ చేంజెస్ ఉంటాయండి. అయితే దీంట్లో కస్టమైజ్ ఏమి ఉండదు. అయితే దీంట్లో 2 కూడా రెడీమేడ్ ఉంటాయి అనమాట. అయితే నా దగ్గర ఏదైతే డిజైన్స్ ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా. దీంట్లో ఇప్పుడు మీరు చూసిన ఈ ఫంక్షన్స్ కాకుండా కొంతమంది సారీ ఫంక్షన్, హాఫ్ సారీ ఫంక్షన్ కూడా అడుగుతూ ఉంటారు. ఒకసారి గమనించండి, హాఫ్ సారీ ఫంక్షన్ మొత్తం ఎంత గ్రాండ్ గా చూస్తారా, చాలా బాగా వచ్చింది. అయితే సింగిల్ లేడీ కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది అనమాట. కొంతమంది పేరెంట్స్ కూడా కావాలని అడుగుతూ ఉంటారు, అది కూడా నేను తెప్పిస్తానండి. అయితే దీంట్లో ఎంగేజ్మెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇందాక మీరు చూసింది కూర్చున్నట్టు ఎంగేజ్మెంట్ ఇప్పుడు చూసారు కదా మీరు. అయితే దీంట్లో కాస్ట్యూమ్స్ కూడా చూసారు కదా మీరు. ఇప్పుడు చూడండి నిలబడినట్టు వచ్చింది చూసారా, కాస్ట్యూమ్స్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో కూడా కేవలం అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాత్రమే ఉన్నారు, కావాలంటే ఫ్యామిలీ సెట్ కూడా చేపించుకోవచ్చు. అవునండి, ఇప్పుడు నేను మీకు గృహ ప్రవేశం సంబంధించి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ కింద డిజైన్ కి అలాగే కాస్ట్యూమ్స్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది అనమాట. ఫ్యామిలీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. అవునండి, అయితే దీంట్లో ఒక చిన్న చేంజెస్ కూడా చేసుకోవాలనుకుంటే ఏంటంటే, ఇక్కడ మీరు కిడ్స్ చూస్తున్నారు, అంటే పిల్లలు చూస్తున్నారు కదా. అయితే కొంతమంది ఏంటంటే ఇద్దరు కూడా అబ్బాయిలే కావాలంటారు, లేదా కొంతమంది ఇద్దరు అమ్మాయిలే కావాలంటారు. అలా కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను విడిగా బాబుకు సంబంధించి ఒక చిన్న చూపిస్తున్నాను, డాల్ చూపిస్తున్నాను, అలాగే పాప సంబంధించి చూపిస్తున్నాను. కావాలంటే మీరు ఇద్దరు కూడా బాబు అలా పెట్టుకోవచ్చు,
లేదంటే ఇద్దరు పాప అలా కూడా పెట్టుకోవచ్చు, లేదా మీకు విడిగా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇలా విడిగా కూడా కాస్ట్యూమ్ తీసుకోవచ్చు. కూడా చేంజ్ ఉంటుంది మనకు. అది సేమ్ అండి, పెద్దవాళ్ళు ఎలా ఉందో సేమ్ దీంట్లో కూడా అలా Same, చేంజెస్ same అవుతాయి. costumes ఉంటాయి. బట్ ఏంటంటే కస్టమైజ్ దీంట్లో ఏమి ఉండదండి, ఇవన్నీ కూడా టోటల్లీ స్టాండర్డ్ సైజెస్. స్టాండర్డ్ సైజెస్. సో ఇప్పుడు నేను మీకు కొన్ని మాత్రమే మీకు శాంపుల్స్ చూపించడం జరిగింది. Okay. చాలా వెరైటీస్ ఉన్నాయి, మోడల్స్ కూడా ఉన్నాయి. Okay. అవన్నీ మీకు ఫర్దర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. Okay. ఎలాగిందో మీకు చెప్పినట్టు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ చూపిస్తున్నారు కదా, Okay. మీరు కాల్ చేసి వీడియో కాల్ కూడా చూడొచ్చు అండి. ఓకే. సో ఇప్పటిదాకా మీరు చూసారు కదండి, నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మీకు చూపించేశాను. సో అయితే ఇప్పటిదాకా మీరు చూసిన ప్రొడక్ట్స్ వాటి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పినట్టుగానే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి మీరు ఫోన్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఒకసారి మా స్టోర్ డీటెయిల్స్ మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్స్, సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉందండి. జనరల్ బజార్ ఎంట్రన్స్ లో దర్గా ఉంటుంది, దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అన్నమాట. మీరు కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్ కి మీరు ఒకసారి హాయ్ అని చెప్పి వాట్సాప్ పెట్టారనుకోండి, మా స్టోర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో ఇప్పుడు దాకా ఈ ఛానల్స్ ద్వారా మీరు మా ప్రొడక్ట్స్ అన్ని చూస్తున్నారు కదా, ఫర్దర్ ఇంకేదైనా సరే కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఈ ఛానల్స్ ద్వారా మళ్ళీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో అప్పటి వరకు మీ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.